హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది ఇండియా అలాగే ఐర్లాండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ట్రిపుల్స్ ఫ్రమ్ ఇండియా. ఈరోజు పిచ్ రిపోర్ట్ గురించి, అలాగే స్క్వాడ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, స్ట్రెంత్ ఎలా ఉంటుంది, విన్నింగ్ ఛాన్స్ దేనికి ఉంటుంది, అలాగే మీ ఏది నెగ్గుతో చూస్తాం. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే నాసో కంట్రీ ఇంటర్నేషనల్ స్టేడియం, న్యూయార్క్. ఇవాళ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే పిచ్ అనేది 2 ఫేస్, అలాగే స్లోగా వస్తుంది. బాల్ అనేది స్లోగా వస్తుంది, బ్యాట్కి ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఈరోజు ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇండియా నుంచి రోహిత్ శర్మ, జైస్వాల్, కోహ్లీ, సూర్య, పంత్, హార్దిక్, అలాగే జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. అలాగే ఐర్లాండ్ నుంచి చూసుకుంటే స్టెర్లింగ్, టక్కర్, బాల్బ్రెన్, హ్యారీ టాక్టర్, క్యాంపర్, డాక్రెల్, డెలానీ, రాజ్ అడైర్, బ్యారీ మ్యాక్తే, మార్క్ అడైర్, అలాగే జాషువా లిటిల్. ఇండియా బ్యాటింగ్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కోహ్లీ. వీళ్ళు 2 ఫేస్ కదా బాల్, దానివల్ల బాల్ అనేది స్లోగా వస్తుంది. దానివల్ల వీళ్ళు ఎలా ఆడతారు అనేది గమనికం. సూర్యకుమార్ యాదవ్ బాల్ అనేది బ్యాట్ మీదకి రాదు కాబట్టి పిచ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి ఆడాలి. అలాగే మన కోహ్లీ, అలాగే జైస్వాల్, అలాగే హార్దిక్, వీళ్ళు కూడా టైం చూసుకుని బ్యాట్ మీదకి బాల్ వచ్చే వరకు ఆగి హిట్ చేయాలి. హార్డ్ హిట్టర్స్ కావాలి ఇప్పుడు మనకి. అలాగే ఐర్లాండ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి స్టెర్లింగ్ చాలా గట్టిగా ఆడతాడు, కానీ ఇది స్లో పిచ్ కావడం వల్ల వికెట్ అనేది అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి స్టెర్లింగ్. అలాగే హ్యారీ టాక్టర్ చాలా పవర్ఫుల్ హిట్టర్, అలాగే టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మన బుమ్రా అలాగే హార్దిక్ పాండ్యా బౌలింగ్కి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మన బౌలింగ్ చూసుకుంటే సిరాజ్ ఫామ్ అనేది చాలా లోగా ఉంది. తను కరెక్ట్ లైన్ అండ్ లెంత్ కనుక మెయింటైన్ చేయకపోతే T20 వరల్డ్ కప్లో కష్టమని చెప్పుకోవచ్చు. అలాగే ఐర్లాండ్ బ్యాటర్ బాల్బ్రెన్ విధ్వంసం చేసే ఛాన్స్ ఉంది. అలాగే మన ఐర్లాండ్ బౌలింగ్ చూసుకుంటే మార్క్ అడైర్, అలాగే డెలానీ ఆల్రౌండర్. స్పిన్ అగైనెస్ట్గా మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారు అనేది గమనికం. ఇలాంటి స్లో ఫేస్ వికెట్లో సూర్య తన బ్యాటింగ్ టెస్టింగ్, ఇది ఒక పర్ఫెక్ట్ టెస్టింగ్. తను నిలబడతాడా లేదా వికెట్ ఇస్తాడా అనేది గమనికం. అలాగే కోహ్లీ పవర్ఫుల్ హిట్టింగ్ ఆడుతున్నాడు. IPLలో చూసుకున్నట్లయితే తను స్ట్రైక్ రేట్ ఎవరిదైతే లో అని చెప్పారో తన స్ట్రైక్ రేట్ హై చేసి చూపించాడు. తాను ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఎరగదీసి తను ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న తిన బ్యాటర్ ఈయన ఎలా ఆడతాడు అనేది మనం చూద్దాం. మ్యాక్సిమం హార్దిక్ పాండ్యా ఈరోజు తన రోజు అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.